తన కృపలో మరొక వారం ఈ రీతిగా ఉపవాసముతో ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడే తన కృపను మనకు అనుగ్రహించాడు. అర్హులము కాదు, యోగ్యులము కాదు, కానీ ఆయన ప్రేమ అర్హత లేని మనల్ని ఎన్నుకుంది. అయోగ్యులమైన మన పట్ల ఆయన ప్రేమ ఉన్నతముగా ఉంది. హల్లెలూయా. బలహీనులమైన మన పట్ల బలవంతుడైన దేవుడు నిత్యము మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళమట మనం? బలహీనులం. భక్తి విషయంలో బలహీనులం, శరీర విషయంలో బలహీనులం, ఆత్మీయత విషయంలో బలహీనులం. ఎటు చూసినా బలహీనమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏ మంచితనము లేదు, కానీ బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉండి, ఎవరికి? మనకు అనగా నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ బలాన్ని కలిగి ఈ జీవితాన్ని జీవిస్తూ ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఏంటట? ఎవరి కృప? బలవంతుడైన దేవుని కృప. హల్లెలూయా. బలవంతుడైన దేవుని కృప వలన మనం ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనం ఉండగలిగి ఉన్నాం. ఆయన మనకు బలాన్ని కలగజేసే, ఎవరికి? మనకు బలాన్ని కలగజేసే గొప్ప దేవుడైన. హల్లెలూయా. ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆయన పేరే బలవంతుడైన దేవుడైన. మన దేవుని పేరేంటి? బలవంతుడైన దేవుడైన. ఆయన మన పట్ల బలాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు. హల్లెలూయా. బలహీనుడైన గిద్యోను గానుగ చాటున దాక్కున్నప్పుడు ఆయన పరాక్రమశాలి అయిన గిద్యోను అని పిలిచాడు. అర్థమవుతుందని? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే దేశంలో యుద్ధము జరుగుతుంది, నష్టము కలుగుతుంది. కానీ గిద్యోను ఏం చేస్తున్నాడంటే గానుగ చాటున దాక్కొని గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. భయపడి దాక్కున్నవాడు. ఇలాంటి వాడట భయపడి దాక్కున్న గిద్యోనుతో దేవుడు ఏమంటాడు? అమ్మా ఏమంటాడు? ఒకసారి అందరం మైక్లో చెప్దాం. ఏమంటున్నాడు దేవుడు? పరాక్రమము గల బలాఢ్యుడా. హల్లెలూయా. పరాక్రము గల బలాఢ్యుడా. ఎందుకంటే మన దేవుడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు గనక తన పిల్లలను కూడా పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. అప్పటి వరకు అతను పిరికితనముతో ఉన్నాడు. తన బలమేంటో తనకు తెలియని పరిస్థితులలో దాక్కుని ఉన్నాడు. భయపడుతూ గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. దేవుని స్వరం ఎప్పుడైతే విన్నాడో అప్పుడు బలవంతునిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే పరాక్రమ గల బలాఢ్యుడా అనగానే తన శరీరంలో 1000 ఏనుగుల బలం వచ్చింది కావచ్చండి. యుద్ధానికి నీవు వెళ్ళాలన్నప్పుడు వెంటనే ఆయన దేవుని మాటను ధిక్కరించలేదు, కానీ తన యొక్క స్వరాన్ని క్లారిటీ చేసుకోవడానికి కొన్ని పరీక్షల్లాగా దేవుని సన్నిధానంలో ప్రభుని వేడుకొని, ఎప్పుడైతే దేవుడే నాతో మాట్లాడాడు, దేవుడు నా పక్షాన నిలబడుతున్నాడని అర్థమవగానే ఆయన వెనుదిరగకుండా ఆ యుద్ధములో ఆయన యుద్ధ సామాగ్రి లేకుండా, యుద్ధ సామాగ్రి లేదండి గిద్యోనుకు. ఏమున్నది యుద్ధ సామాగ్రి? కత్తి, బల్యం, ఈటలు ఏమైనా పట్టుకుని పోయాడా? హల్లెలూయా. నా దేవుడు పరాక్రమం గల బలాఢ్యుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. ఆయన కుమారుడైన దేవుడు నన్ను పిలిచాడని అదే మాటను పట్టుకొని దేవుడు చెప్పినట్లు ఒక కుండను, దివిటీని, బూరను తీసుకొని కొంతమందిని, ఈ మధ్యలో ఎన్నో విషయాలు ఉన్నాయి, కొంతమందిని 30,000 మంది వస్తే 300 మందిని తీసుకొని యుద్ధ సైన్యంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకంటే మన బలము మన దేవుడు.
మన బలం ఎవరు? మన దేవుడు. గనక బలవంతుడైన దేవుని మాటను విని పరాక్రమశాలిగా మార్చబడి యుద్ధ సామాగ్రి ఏది లేకుండా యుద్ధ రంగంలోనికి దిగి వెళ్ళాడు. ఆ యుద్ధ రంగంలో నిలబడి యుద్ధాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని మాట చొప్పునే యుద్ధము చేస్తున్నాడు. తన స్వంత ఆలోచనతో కాదు, తన స్వంత జ్ఞానముతో ఎత్తుగడలు వేసి యుద్ధము చేయట్లేదు, కానీ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేస్తున్నాడు యుద్ధ రంగములో. హల్లెలూయా. అప్పుడు యుద్ధ రంగములో దేవుడు విజయాన్ని గిద్యోనుతో ఉన్న సైన్యానికి, ఆ ప్రజలకు ఇచ్చాడు. హల్లెలూయా. యుద్ధ రంగంలోనికి దిగిన తర్వాత దేవుడు చెప్పినట్లు తన చేతుల్లో ఉన్న కుండను, దివిటీలను, బూరను పట్టుకొని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ కుండను పలగొట్టి దివిటిని ఎత్తిపట్టి బూరను ఊదినప్పుడు శత్రు సైన్యం వారే పొడుచుకొని చచ్చిపోయారు. హల్లెలూయా. నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడవు. దేవుని మాట చొప్పున నువ్వు వెళ్తున్నప్పుడు, యుద్ధ రంగములో నువ్వు నిలబడినప్పుడు నీ పక్షమునగా యుద్ధము చేయవాడు దేవుడై ఉన్నాడు. ఆయన గొప్పవాడు, బలవంతుడైన దేవుడు. అందుకే దావీదు కీర్తన గ్రంథంలో ఒక మాటను రాస్తున్నాడు. 29వ కీర్తన 11వ వచనాన్ని చూద్దాం. 29:11. త్వరగా. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. 2 మాటలను మనం చూస్తున్నాం. యెహోవా తన ప్రజలకు ఏం కలగజేస్తాడట? బలాన్ని ఇస్తాడు. ఆయన మాటలు వింటూ ఆయన సన్నిధిలో నడిపించబడుతున్న నీకు కావలసిన, నీ జీవితంలో కావలసిన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మన బలము ఎవరు? దేవుడు. మనకు బలం ఇచ్చేవారు ఎవరు? గిద్యోనుకు బలాన్ని కలగజేసిన వాడు దేవుడే, ఆ ధైర్యాన్ని కలగజేసిన వాడు దేవుడే, ఆ యుద్ధములో జయాన్ని కలగజేసిన వాడు దేవుడే. నీతో కూడా ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవుడే మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఏ పరిస్థితిలో, ఏ బలహీనతతో, ఏ బాధలో, ఏ దుఃఖములో నీవు ఉన్నావో, బలహీనపరచబడుతున్నావో, నా దేవుడు నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. నా దేవుడు ఏం చేస్తాడట? ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు బలాన్ని అనుగ్రహించే దేవుడు. నా దేవుడు నీకు బలాన్ని అనుగ్రహించే. హల్లెలూయా. బలము దేని ద్వారా రాదు. దేని ద్వారా మనకు బలము? మనం అనుకుంటున్నాం తింటున్న తిండిని బట్టి మనం మంచి డ్రై ఫుడ్ తినడం ద్వారా బలవంతులమై ఉంటాము కావచ్చు, జిమ్ చేయడం ద్వారా బలవంతులమై ఉంటాము కావచ్చు. ఎస్, అవి కొంతవరకే, కానీ నిజముగా మనకు బలాన్ని ఇచ్చేవాడు దేవుడే. హల్లెలూయా. నీలో జీవమును కలగజేసిన వాడు, నీ శరీరాన్ని బలపరిచేవాడు, నీ ఆయుష్ను పొరిగించేవాడు, నీకు బలాన్ని అనుగ్రహించేవాడు దేవుడే. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. వృద్ధాప్యములో నూతన బలమును కలగజేస్తాడట. హల్లెలూయా. ఒక్కసారి ఆ మాటను చూద్దామా? యెషయా గ్రంథంలో దొరికినట్లయితే త్వరగా ఎప్సిమా. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. ఒకసారి ఆ వచనం రిఫరెన్స్. యెషయా గ్రంథము 39, 40వ అధ్యాయం 31వ వచనం. 40వ అధ్యాయము 31 చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. వారు పక్షురాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. ఎన్నో విషయాలలో దేవుడు ఇక్కడ నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా కొరకు ఎదిరి చూచువారట. దేవుని కొరకు ఎదిరి చూస్తున్నట్లయితే,
దేవుని మాట చొప్పున నువ్వు నడిపించబడుతున్నట్లయితే, ఆయనే నా సర్వస్వం అనుకొని ఆయన సన్నిధిలో నీవు బయలుదేరి ప్రయాణం చేస్తున్నట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారట. ఏం బలమట? క్రొత్తగా నీ శరీరంలోనికి ఒక బలము కలుగుతుంది. పక్షిరాజు వలె నీవు రెక్కలు చాపి పైకి ఎగురుతావట. భూమి మీద నడువు. దేవుడు అలాగ నిన్ను హెచ్చించే దేవుడై ఉన్నాడు, అలాగ నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు, అలాగ నిన్ను పైకి లేపే దేవుడై ఉన్నాడు. ఏ పరిస్థితిలో నువ్వు పడిపోయినా, ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోతున్నావో, నాకంటూ ఏమీ లేదు, నాకంటూ ఏది లేదు, నన్ను పైకి లేపేవారు లేరు, నన్ను పైకి లేవనెత్తేవారు లేరు అని నువ్వు అనుకుంటున్నావో, దేవుని వైపు చూసినట్లయితే వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి, అనగా ఈ బలాన్ని, రెక్కలు చాపే బలాన్ని దేవుడు ఇస్తాడు గనక నీవు రెక్కలు చాపి నువ్వు పైకి ఎగురుతావు. హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ చక్కగా లేపబడతాయి, నీ స్థితిగతులన్నీ మార్చబడతాయి, నీ జీవితంలో గొప్ప మార్పును దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. నీవు రెక్కలు చాపాలన్నా బలము దేవుడు ఇవ్వాలి. నీవు పైకి లేవాలన్నా దేవుడు బలము, నీ ఎముకలలో సత్తువును కలగజేయవాడు దేవుడై ఉన్నాడు. నీ ఎముకలను పుష్టికరంగా బలంగా నిలబెట్టేవాడు దేవుడై ఉన్నాడు. కానీ నువ్వేం చేయాలంట? యెహోవా కొరకు ఎదిరి చూడాలి, దేవుని కొరకు మనం చూడాలి. దేవుని కార్యములను చేయొచ్చు, దేవుని కొరకు మనం చూస్తున్నట్లయితే, దేవునిలో నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు నూతన బలమును, నూతనమైన శక్తినిచ్చి నిన్ను పైకి లేపే దేవుడుగా ఉన్నాడు. అలయక పరిగెత్తుదువాట, సొమ్మసిల్లక నడిచేదు. నీ జీవితంలో అలిసిపోవిక, ఇక సొమ్మసిల్లి పోవు. వారు ప్రయాణము చేయక సొమ్మసిల్లిపోయారు, అలిసిపోయారు. వారి జీవితాలు బాగుగా లేవు అని చెప్పరు మనుషులు. హల్లెలూయా. ఎందుకు? మన బలము దేవుడై ఉన్నాడు గనక మనం అలసిపోకుండా మన జీవిత ప్రయాణం కొనసాగించబడుతుంది. హల్లెలూయా. అలసిపోయినట్లయితే కూలబడిపోతాం కదా, లేస్తామా? లేవలేం. అంటే మన బ్రతుకు అలాగా కాదట. హల్లెలూయా. సొమ్మసిల్లిపోమిగా నడిపించేవాడు మన దేవుడు. హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు పాడాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడక, అలసటపై బడిన అడుగులు తడబడిన, అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు. పాడదాం. నా దేవుడు ఏ శ్రమలో ఉన్నప్పటికీ నడిపించేది దేవుడు, ఏ కష్టంలో ఉన్నప్పటికీ ఆ కష్టంలో నుండి బయటికి తీసుకొచ్చి నడిపించే దేవుడైనా నిన్ను సొమ్మసిల్లిపోనివ్వడు, నీ అడుగులు తడబడి కింద పడిపోనివ్వడు, చెయ్యి బట్టి చక్కని ఆలోచన ఇస్తాడట. హల్లెలూయా. ఏలాగ నువ్వు నడవాలనో, ఏ మార్గంలో నువ్వు నడవాలనో, ఏ దారిగా నువ్వు వెళ్ళాలనో, ఏ గొప్ప మార్గంలో నువ్వు నడిచి విజయాన్ని చూడాలనో దేవుడు నడిపిస్తాడు. గిద్యోనుకు ఆలోచన ఇచ్చినవాడు, ఆ యుద్ధ రంగంలో జయాన్ని ఇచ్చినవాడు, ఆ ఆలోచనతో శత్రు సైన్యాన్ని కూల్చినవాడు దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో కలిగిన ఏ సమస్యలో నుండైనను ఆయన బయటికి తీసుకొచ్చి నడిపించే దేవుడు. హల్లెలూయా. అప్పుల సమస్యనా, అనారోగ్య సమస్యనా, లేక ఇంకేదైనా సమస్యలు నీవు పడిపోయినట్లు, కృంగిపోతున్నట్లు, అలసిపోయినట్లు నీకు కనబడుతుందా? నా దేవుడు చేయబట్టి
నడిపిస్తానంటున్నాడు ఈ దినాన. హల్లెలూయా. మన దేవుడు మన చేయిని బట్టి నడిపిస్తాడు. ఏది కొదవ కాదు నీకు. హల్లెలూయా. బలం ఆయనదై ఉన్నది. ఎవరిదట? బలము ఆయనది. ఆయన హస్తము బలమైనది గనక మన చేతిని బట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 40:29 చూడండి. త్వరగా కొన్ని మాటలను చూద్దాం. యేసయ్య బలముతో, యెహోవా దేవుని బలముతో మనం నడిపించబడుతున్నాం. యెషయా గ్రంథము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నా? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు. ఒకవేళ నువ్వు సొమ్మసిల్లిపోయినట్లయితే ఆయన బలాన్ని నీకు ఇస్తాడు. ఎందుకు? ఆయన వైపు చూస్తున్నావు గనక, ఆయనలో నీవు ఉన్నావు గనక, ఆయన బలమును కోరుకుంటున్నావు గనక, ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టి నువ్వు ప్రార్థిస్తున్నావు గనక. హల్లెలూయా. నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు, నీ కష్టములో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంట? దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన బలము నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. 29 అంటారు, సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేయువాడు ఆయనే. హల్లెలూయా. నువ్వు శక్తిహీనుడవైపోయినప్పుడు బలాభివృద్ధిని కలగజేస్తాడు ఆయన మాటల చేత. నీలో ఉన్న శక్తి నీకు అర్థం కాదు, గిద్యోనులో ఉన్న బలం ఆయనకు అర్థం కాలే, కానీ ఆయన మాట ఏం చేస్తుంటే బలవంతునిగా చేసింది. హల్లెలూయా. నువ్వు శక్తిహీనునిగా ఉన్నప్పుడు శక్తిని కలగజేయవాడు ఆయనే. హల్లెలూయా. కొంతమంది అంటారు, బలం లేదు, శక్తి లేదు, ఓఆర్ఎస్ తాగాలి. అది కొంత మట్టుకే. హల్లెలూయా. బూస్ట్ కొంత మట్టుకే, కానీ దేవుని బలం ఎప్పటికీ నీకు శక్తినిస్తూ ఉంటుంది. నీవు చేయవలసినది ఏంటంటే ఆయన తట్టు చూడడమే. హల్లెలూయా. ఏ పరిస్థితిలోనైనాను ఆయన తట్టును చూడడం నువ్వు నేర్చుకున్నట్లయితే ఆయన నీ తట్టు చూస్తుండగా ఆయన ముఖ కాంతిలో నుండి నీ శరీరంలోనికి జీవం ప్రవహిస్తుంది, బలం ప్రవహిస్తుంది, శక్తి ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఆయన వాక్యములో నుండి బలం నీలోనికి ప్రవహిస్తుంది. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా బలం నీలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. శక్తి నీలో ప్రవహిస్తుంది. బలవంతునిగా నువ్వు లేచి పరుగులు తీస్తావు. హల్లెలూయా. ఏలియాతో అన్నాడు, లేచి భోజనం చేయి, 40 దినాలు బలమైన ప్రయాణం నీకున్నది అన్నాడు. ఒక్క పూట భోజనం చేసి 40 దినాలు అంటే ఆహారం లేకుండా అరణ్యంలో ప్రయాణం చేశాడండి. ఆయన ఇచ్చే బలము గొప్పది. ఆయన మాట విని ఏలియా లేచి ఏం చేశాడు? అప్పములను తిన్నాడు, రొట్టెలను ఆహారాన్ని భుజించాడు. ఎన్ని రోజులు పరుగెత్తాడు? శక్తికి మించిన ప్రయాణం. ఆయన శక్తికి మించినదే, కానీ దేవుని సన్నిధానంలో ఎంత ప్రయాణమైనా మనం చేయగలం. హల్లెలూయా. మన శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు కొనసాగించేవాడు. హల్లెలూయా. మన బలానికి మించిన పనులను చేయుటకు బలమునిచ్చేవాడు ఆయన. హల్లెలూయా. మనకన్నా మించిన దానిని గొప్పగా ఆయన చేసి నిలబెట్టగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. 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 మోషే చేతులు ఎత్తుతుండగా ఆ యుద్ధములో జయాన్ని ఇచ్చిన వాడు ఆయనే. హల్లెలూయా. మోషే చేతులెత్తి కొండ మీద కూర్చుండి ప్రార్థన చేస్తుండగా కొండ కింద యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే యొక్క సైన్యము జయాన్ని పొందుకుంటుంది. హల్లెలూయా. ఆయన తట్టు చేతులు ఎత్తాడు, అంతే, ప్రార్థన చేస్తున్నాడు. కింద యుద్ధంలో జయమిస్తున్నవాడు దేవుడే. తన సైన్యానికి బలం ఇస్తున్నవాడు దేవుడే. తన సైన్యానికి జ్ఞానాన్ని ఇచ్చి యుద్ధము గొప్పగా జరిగించుచున్నవాడు దేవుడే. హల్లెలూయా. మనము చేతులు ఎత్తి ఆయన తట్టు చూస్తున్నట్లయితే బలము ఆయన దగ్గర నుండి మనకు వస్తుంది. మన కుటుంబానికి కానీ, మనకు కానీ, మన సైన్యానికి కానీ, మన ప్రాంతానికి కానీ జయాన్ని ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 41:10 చూశారా? 41:10.
బూది అంతంలో నుండి నేను పట్టుకొని దాని కొండల నుండి పిలుచుకున్నవాడా, వాడా నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతను, నీకు సహాయం చేయబడను, నేనే నీతి అన్న దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తానట. హల్లెలూయా. దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. నువ్వు దేని విషయంలో దిగులు పడద్దు. దేని విషయంలో ఏమి కావద్దట, ఎందుకు ఇట్లా జరిగిందని దిగులు పడద్దు. నేను నిన్ను బలపరుస్తాను. దేవుడే మనల్ని బలపరుస్తాడట. భయపడద్దు, దిగులు ఏదైనా జరిగినప్పుడు భయపడద్దు, దిగులు పడద్దు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు భయపడ్డావనుకో, పిరికితనం చెందినట్లయితే నువ్వు చాతగాని వాడవైతావు. సామెతలలో ఉంది, ఒకవేళ సమస్యను బట్టి నువ్వు భయపడితే, పిరికితనం చెందినట్లయితే నువ్వు చాతగాని వానిగా మారిపోతావు. హల్లెలూయా. గనక ఏ పరిస్థితిలోనైనా ధైర్యముగా దేవుని కొరకు నీవు నిలబడాలి. రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరొకసారి గట్టిగా హల్లెలూయా. నీ దేవుడనై ఉన్నాను, నేను నీ దేవుడనై. నీవు సేవించిన దేవుడు మనకు ఉన్నాడు. నీవు ఈరోజు మందిరంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీకున్నాడు. నీ ఇంటిలో ప్రార్థిస్తున్నప్పుడు నీ దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. నేను నీకు దేవుడనై ఉన్నాను. ఎంత గొప్ప మాట చూడండి. నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకు. దేని విషయంలో దిగులు చెందద్దట. రేపటి గురించిన దిగులు కానీ, జరుగుతున్న పరిస్థితులను బట్టి దిగులు కానీ, కలిగిన సమస్యను బట్టి దిగులు కానీ పడకూడదు అంటున్నా. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తా. హల్లెలూయా. నీ శత్రువు ఎదుట నేను నిన్ను నిలబెడతా. నీ తల ఎత్తేవాడను నేను, గురుపోతు కొమ్మ వలె నీ కొమ్మను హెచ్చించువాడను నేను. హల్లెలూయా. నీ సమస్యల నుండి విడిపించువాడను నేను, నీ రోగం నుండి బయటికి తీసుకొచ్చేవాడను నేను, నీ అప్పులలో నుండి నేను తీసుకొచ్చేవాడను నేను. దేన్ని బట్టి దిగులు పడకు, నీవు నన్ను చూడంతే. హల్లెలూయా. మోషేలాగా నీవు నా తట్టు చేతులెత్తు అంతే. గిద్యోను వలె దేవుని మాటను విని నువ్వు యుద్ధరంగంలో నిలబడంతే. మన పక్షమున యుద్ధము చేయవాడు, మన పక్షంగా నిలబడువాడు, మనని దీవించి నడిపించేవాడు మన దేవుడు. హల్లెలూయా. బలపరుస్తును, నీకు సహాయము చేయువాడను నేను అన్నాడు. హల్లెలూయా. ఎవరు సహాయం చేస్తాడట? ఎవరు సహాయం చేస్తారు మనకు? చెప్దాం, ఎవరు సహాయం చేస్తాడు? మన దేవుడు మనకు సహాయము. మనుషులు మనకు సహాయము చేయరండి. హల్లెలూయా. మన దేవుడు మనకు సహాయము చేస్తే దానికి తిరుగులేదిగా, దానికి డోకా లేదు. మనుషులు చేస్తే మరలా ఇబ్బంది మనకు, కానీ మన దేవుడు మనకు సహాయము చేయవాడును. నేను నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడట. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అంటున్నాడో చూడండి. నీతి అను నా దక్షిణ హస్తాన్ని నీ కొరకు చాపి నా హస్తముతో నిన్ను ఆదుకుంటా అన్నాడు. హల్లెలూయా. ఆ గొప్ప నీతిమంతుడు తన హస్తాన్ని చాపి మనల్ని ఆదుకుంటాడట, మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. ఈరోజు లైవ్లో వింటున్న నీవు కానీ, మందిరంలో వింటున్న మీరు కానీ, దేవుని యొక్క హస్తము, నీతిగల హస్తము, ఆయన హస్తమును చాపి మనల్ని ఆదుకునే దేవుడు. హల్లెలూయా. ఆదుకుంటాడట ఆయన. హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను చెయ్యి విడువని అంటున్నాడు. నేను నిన్ను ఆదుకునే దేవుడను, నిన్ను బలపరిచే దేవుడను, నిన్ను బాగు చేసే దేవుడను, నీ సమస్యలో నుండి బయటికి తీసుకొచ్చే దేవుడను. నేనే నీకు తోడై ఉన్నాను. నీవు నా తట్టు చూడు, నా యందు నీ చేతులెత్తు, నీ రెక్కలను ఏ గ్రద్ద రెక్కల వలె చేసి పైకి లేపేవాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 84:7 వచనం చూడండి. 84:7. వారు నానాటికి బలాభివృద్ధి ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడును. ఆమేన్. హల్లెలూయా. చివరిగా దేవుడు ఏమంటున్నాడు?
నానాటికి వాళ్ళు బలాభివృద్ధిని నొందుచు వారు ఎక్కడుంటారట? ఎక్కడుంటారు? నోరు తెరిచి చెప్తాం. ఎక్కడుంటారు? సియోన్ అంటే ఎక్కడ? ఎక్కడ? గట్టిగా చెప్పండి. ఎక్కడ ఉంటామట? హల్లెలూయా. భూమి మీద నీవు దేవునితో ఉండి తన బలాన్ని కలిగి నువ్వు జీవించినట్లయితే నువ్వు దినదినము బలాభివృద్ధి నొంది సియోనులో దేవునితో ఉండబోతున్నావు. హల్లెలూయా. ఎక్కడ ఉంటావట? సియోనులో దేవునితో నీవు ఉంటావు. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని సన్నిధానములో ఆయన కుడిపార్శ్వన కూర్చుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. నీతి అన్న దక్షిణ హస్తం నిన్ను ఆదుకొని ఆయన సన్నిధిలో నిలబెడుతుంది. అంతకన్నా గొప్ప భాగ్యం ఏదైనా ఉందా? హల్లెలూయా. గనక మనం ఆయన తట్టు చూసి ఆయన యందు బలము పొందుకునే వారిగా మనం ఉండాలి. యోహాను సువార్త 2ది, నీకు బలాన్ని ఇచ్చిన దేవుడు శాంతిని ఇస్తాడు. హల్లెలూయా. 4 మాటలు చూద్దాం శాంతిని గురించి కూడా. అక్కడ మనం ఇంతకుముందు చదివాము కదా, యోహాను సువార్త 14:27. సియోనులోనే నీకు శాంతి, నీకు సమాధానం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు లోకంలో ఇచ్చినట్లేదట. లోకంలో ఇచ్చినది కొద్దిసేపు మాత్రమే. త్రాగటోనికి కొద్దిసేపే శాంతంగా ఏదో వానికి బాధను మర్చిపోయినట్లు ఉంటుంది. సినిమా హాల్లో కూర్చున్నోనికి 2 గంటలు వానికి ఉన్న బాధను మర్చిపోయినట్టు ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో గొప్ప శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. లోకం ఇచ్చేది కాదు, అది దేవుని వలన కలిగిన శాంతిని కలిగి మనం ఉంటామట. కీర్తన 138 3వ చూడండి. దేవుడిచ్చే శాంతి శాశ్వత కాలం నీతో ఉంటుంది. ఆ శాంతిని కోరుకుందాం. ఆ సమాధానాన్ని కోరుకుందాం. ఆ దేవుని హస్తపు నీడలో ఉండడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. కీర్తన 138:3. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మొరపెట్టినప్పుడట మన ప్రాణంలో త్రాణ పుట్టిస్తాడట. హల్లెలూయా. ఒక్క గొప్ప సమాధానాన్ని దేవుని యొద్ద నుండి మనం పొందుకుంటాం. మన ప్రాణానికి ఏం కలుగుతాడట? సంతోషము, త్రాణ అనేది పుడుతుందట. హల్లెలూయా. ఆ సమాధానము నీకు కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరొకసారి ఆ మాటను చదవండి. 38:3. ఎంత గొప్ప మాటో. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. దావీదు అంటున్నాడు, అయ్యా నా పరిస్థితుల మధ్య, నా కష్టాల మధ్య, నా సమస్యల మధ్య, కలువరముతో గలిబిలవుతున్న నా జీవితంలో నేను ఎప్పుడైతే నీ పాద సన్నిధికి వచ్చి నేను మొరపెడతానో నాకు అప్పుడు సమాధానకరమైన నీ ఉత్తరమును నాకు ఇస్తావు. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. హల్లెలూయా. మరలా నాకు నూతనమైన ఒక గొప్ప సంతోషమును పుట్టించి నన్ను ధైర్యపరిచే దేవుడవయ్యా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రాణంలో త్రాణ అనే పుట్టించి ఆయన సంతోషపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. దావీదు దేవుని తట్టు చూస్తున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దావీదు దేవుని ఆరాధిస్తున్నాడు. గనక దావీదును దేవుడు ఎంతగానో తన హస్తాన్ని బట్టి నడిపిస్తూ ఉన్నాడు. సమస్యల మధ్య, ఇబ్బందుల మధ్య, ఇరుకుల మధ్య, కష్టాల మధ్య దావీదు చేయి దేవుడు విడవలేదు. దావీదు ఎవరి చేయి బట్టి నడుస్తున్నట్టే దేవుని చేయిని పట్టుకొని దేవుని సన్నిధానంలో ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఆయన తట్టు చూస్తూ ఆయన నడుస్తూ ఉన్నాడు. కీర్తన 28:8-9 చూడండి. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషేక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము.
వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. హల్లెలూయా. మరొకసారి చదువుదామా? చదవండి. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన మెల్లగా అభిషేకునికి మెల్లగా మెల్లగా. యెహోవా తన జనులకు ఆశ్రయమట. అంటే నీకు ఆశ్రయమై ఉన్నవారు ఎవరు? దేవుడే. ఎప్పుడు ఆయన జనునిగా, ఆయన ప్రజగా, ఆయన బిడ్డగా, ఆయన సన్నిధిలో నీవు ఉంటే, అమ్మా కౌసల్యమ్మ, ఆయన సన్నిధిలో నీవు ఉంటే ఎట్లుంటాడట? ఆశ్రయ దుర్గముగా ఉంటాడట, దాగు చోటుగా ఉంటాడట. హల్లెలూయా. ఆయన ఆశ్రయము. చదువు. ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. హల్లెలూయా. అనగా దేవుని సన్నిధానంలో నువ్వు అభిషేకించబడిన బిడ్డవైతే రక్షణ దుర్గముగా ఉంటాడట. నిన్నెవరు కూల్చలేరు, నిన్నెవరు పడగొట్టలేరు, ఎవరు నీ మీద జయము పొందలేరు. హల్లెలూయా. ఆయన తన అభిషేక్తునికి రక్షణ దుర్గం. 9వ వచనం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. జనులను రక్షించుము, నీ స్వాస్థ్యము ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనకు కాపరిగా ఉండి ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడు. హల్లెలూయా. విడిచిపెట్టేవాడు కాదు, ఉద్ధరించే దేవుడు. కీర్తనకారుడు ఎప్పటికీ ఇదే మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయువాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించువాడు. హల్లెలూయా. ఆయన మనకి కాపరిగా ఉండి ఆయన మన ముందు నడుస్తున్నట్లయితే మనకు భయము లేదు. హల్లెలూయా. గొర్రెల కాపరి గొర్రెలతో ఉన్నప్పుడు భయం ఉంటుందా అండి? దావీదే గొర్రెలను కాసేవాడు. గొర్రెల కాపరిగా ఆయన ఉన్నప్పుడు తన గొర్రెను పులి వచ్చి, సింహం వచ్చి ఎత్తుకొని పోతుంటే ఏం చేశాడట? దాన్ని వెంటాడి దాన్ని చంపి తన గొర్రెను తెచ్చుకున్నాడు. మరొక్కసారి తోడేలు వచ్చింది. తోడేలేనా? సింహము, ఎలుగుబంటు వచ్చినప్పుడు దానిలో నుండి విడిపించిన వాడు తన కాపరి కదా, గొర్రె కాపరి. ఇప్పుడు మనకు కాపరిగా దేవుడున్నాడు. కాపరి ఏం చేస్తాడట? మనకు కావలసిన ఆహారం పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద. ఎక్కడనట? శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనని నడిపించే దేవుడు. హల్లెలూయా. నీకు కలవరాన్ని పుట్టించే ఏ పనిని జరగనివాడు. నీకు శాంతిగా జీవించడానికి మన కాపరి మనని నడిపిస్తాడు. హల్లెలూయా. మరొకసారి 2 చేతులెత్తి హల్లెలూయా. ఆయన చక్కనైన శాంతికరమైన జలముల యొద్ద మనని నడిపిస్తాడు. మనకేది కొదవ కాకుండా ఆయన మనల్ని చూచుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. చివరి ఒక 2 మాటలు చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం మీకు కలుగునుగాక అంటున్నాడు. ఎందుకు ఈ మాట ఉంటున్నాడంటే, మనకు కృప అయినను సమాధానమైనను ఆయన యొద్ద నుండే వస్తుంది. ఇంకొక చోటు నుండి మనకు కృప అనగా యోగ్యత లేని మన జీవితంలో యోగ్యుడు కాని వాణిని యోగ్యంగా నిలబెట్టేదే దేవుని కృప. అర్హత లేని మనకు గొప్ప అర్హత కలుగజేసేది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఎన్నిక లేని మన జీవితాలకు దేవుని కృప ఈరోజు మనల్ని ఎన్నుకొని ఆయన కృపలో గొప్పగా నిలబెడుతుంది. హల్లెలూయా. రెండోది, ఆయన దగ్గర నుండి మనకు సమాధానం కలుగుతాట. కృపయు సమాధానమును. మనకు సమాధానం ఇచ్చేవాడు ఎవరు?
దేవుడే క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక అంటున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. నిజముగా ఆయన యొద్ద నుండే సమాధానం దొరుకుతుంది, కృప దొరుకుతుంది. ఆయనే మన బలమై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఒక మాటను రాయించాడు అపోస్తలుడైన పౌలు. 2 తెస్సలోనిక పత్రిక 3:16. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభువు మీకు అందరికీ తోడైండునుగాక. ఆమేన్. మంచిగా చదువుదాం, మెల్లగా ఒక్కొక్క మాట మళ్ళీ అదే మాటను మళ్ళీ చదువుదాం. సమాధానకర్తయగు ప్రభువు. ఒకటే మాట. ఎవరట మన దేవుడు? సమాధానానికే కర్త ఆయన. హల్లెలూయా. సమాధానానికే కర్త అయిన దేవుడు, ఆయన యొద్ద నుండే మనకు సమాధానం దొరుకుతుంది. సమాధానకర్తలు ఇంకెవరూ లేరండి భూమి మీద. ఎక్కడ దొరకబట్టినా దొరకరు నీకు. యేసు ప్రభు మాత్రమే సమాధానానికి కర్త అయిన దేవుడు. ఆయన యొద్దనే నీకు సమాధానం దొరుకుతుంది, నెమ్మది ఆయన యొద్దనే దొరుకుతుంది. నువ్వు ఎక్కడ వెతికినా నీకు సమాధానము దొరకదు. నువ్వు అనుకొని తిరుగుతున్నావేమో కానీ ఎక్కడ దొరకదు. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడైన సమాధానకర్తయకు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత, అనగా ఒకేక విధంగా కాదు, ప్రతి విధము చేత మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభు మీ అందరికీ తోడై ఉండును గాక అంటున్నాడు. హల్లెలూయా. ఏ సమాధానమైనను, ఏ విషయంలో నీకు సమాధానం కావన్నా, ఏ విషయంలో నీకు నెమ్మది కావాలన్నా, ఏ విషయంలో నీకు శాంతి కావాలన్నా దేవుని వలనే దొరుకుతుంది. ఎందుకంటే ఆయనే సమాధానానికి కర్త అయిన దేవుడు, ఆయనే బలవంతుడైన దేవుడు, ఆయనే నీతిమంతుడైన దేవుడు, ఆయనే సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు. ఆయన యొద్దనే నీకు ఏదైనా దొరుకుతుంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఏదో వెతుకుతూ ప్రయాసపడుతూ భారముతో తిరుగుతున్నావేమో, ఇవన్నీ నిష్ప్రయోజనాలు. నిన్ను బలపరిచే దేవుని కలిగి ఉండు. నిన్ను సమాధానపరిచే దేవునితో నీవు సాగిపో. నీవు ఆయన తట్టు తిరిగితే నీకు సమాధానము, నీవు ఆయన తట్టు తిరిగితే నీకు శాంతి, నీవు ఆయన తట్టు తిరిగితే నీకు ఆరోగ్యము, నీవు ఆయన తట్టు తిరిగితే నువ్వు పడిన పరిస్థితుల్లో నుండి నేను లేవనెత్తేవాడు. హల్లెలూయా. నీవు ఆయన తట్టు తిరిగితే ఏ యుద్ధ రంగములోనైనా గొప్ప విజయాన్ని కలుగజేసే బలవంతుడు ఆయన. హల్లెలూయా. ఆయన దక్షిణాస్తము కృచ్చ కాలేదు, ఆయన బలము తక్కువ కాలేదు. అయిందా అండి? 2 చేతులు ఎత్తి ఒకసారి గట్టి హల్లెలూయా చెప్దాం. ఆయన బలము తక్కువ గాలే, ఆయన హస్తము కృచ్చగాలే. కానీ ఆయన తట్టు తిరగడం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో ఆయన యొద్ద నుండి అన్నీ పొందుకుంటావు, అన్నీ సంపాదించుకుంటావు. నీకున్న పరిస్థితులన్నిటిలో నుండి విడిపించబడతావు, నీకున్న సమస్యలన్నిటిలో నుండి విడిపించబడతావు, నీకున్న అక్కెరలన్నీ తీర్చబడతాయి. నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిగతులను మార్చగలిగిన వాడు దేవుడే. హల్లెలూయా. కుమ్మరి చేతిలోనికి మట్టి ముద్ద వచ్చినప్పుడు ఏ పాత్రనైనా తిరిగి మరలా రూపము కలగ చేయవాడు కుమ్మరి. హల్లెలూయా. యేసు ప్రభు చేతిలోనికి నువ్వు వచ్చినట్లయితే ఏ పరిస్థితిలో నువ్వు చితికిపోయినప్పటికీ తిరిగి సుందరముగా నిన్ను మరలా రూపించగలవాడు దేవుడు. హల్లెలూయా. గనక పరమ కుమ్మరైన దేవుని సన్నిధి, పరమ కాపరి అయిన దేవుని సన్నిధానములో ఆ పరిశుద్ధుడైన దేవుని వైపు నువ్వు చూస్తున్నట్లయితే నీకు సమాధానము, నీకు బలము, నీకు ఆనందము, నీ మనస్సుకు నెమ్మది దేవుడు అనుగ్రహించును గాక. అందరం గట్టిగా చెప్దాం, నోరెత్తి గట్టిగా చెప్దాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, ఆయన సన్నిధిలో
ఆయన కొరకు నీవు ఆయన తట్టు చూసినట్లయితే నీ జీవితంలో ఏది ఒమ్ము కాకుండా ఆయన నిన్ను గొప్పగా నిలబెట్టే దేవుడై ఉన్నాడు.